ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నూతన ప్రభుత్వం కాంగ్రెస్ అధిష్టానంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత అందరూ కూడా ఏమనుకున్నారంటే మొదట చెప్పినటువంటి 6 హామీ పథకాలనే నెరవేరుస్తుంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త బాట పట్టింది. ఏంటి అని అంటే మనకి తెలంగాణ దినోత్సవాన్ని చేసుకుంటున్న తరుణంలో మన జయ జయ హే తెలంగాణ యాంథమ్ లాంటి సాంగ్ని లిరిక్స్ మార్పించడము, అలాగే ఎంతో చారిత్రాత్మకమైనటువంటి తెలంగాణ లోగోలో ఉన్న చార్మినార్ అలాగే వరంగల్ కాకతీయ తోరణాన్ని కూడా అందులో నుంచి తొలగించి వేరేగా మార్చాలని చెప్పేసి భావిస్తున్నట్లు దానికి సంబంధించిన చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తుంది. ఇక దీనిపై అనేక మంది ప్రముఖులు అలాగే తెలంగాణ కోసం పోరాడుతున్నటువంటి గాయకులు కానీ అటు లీడర్స్ అందరూ కూడా వ్యతిరేకించడము, ప్రత్యేకంగా కేటీఆర్ కూడా దీనిపైన స్పందించి దీన్ని వ్యతిరేకిస్తున్నాము, ఇటువంటి చర్య కనుక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా దాన్ని ఖండిస్తూ ర్యాలీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చార్మినార్కి విచ్చేసి కేటీఆర్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ కూడా చేయడం జరిగింది. మరి ఇదే పరిస్థితిలో పబ్లిక్ కూడా వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి చార్మినార్ దగ్గరకు వచ్చాము. మరి వాళ్ళ ఒపీనియన్ ఏంటో చూద్దాము. హై, మీ పేరు? కరిష్మా. మీ పేరు? తేజశ్రీ. ఓకే, సో ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ మన తెలంగాణ లోగోలో చార్మినార్ అండ్ కళాతోరణాన్ని కాకతీయ కళాతోరణాన్ని చేంజ్ చేస్తామనడం. ఓకే, యాజ్ ఏ వరంగల్ సిటిజన్గా వరంగల్ కళాతోరణం దాంట్లో చూడడం మాకు ఎంతో ప్రౌడ్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు తీసేయడం అనేది కొంచెం కష్టంగానే ఉంది. బెటర్ వరంగల్ తోరణం చార్మినార్ ఉంచడం బెటర్, ఎందుకంటే అప్పుడు కాకతీయాస్ ఎంతో కష్టపడ్డారు కదా, అండ్ ఇక్కడ కూడా నిజాం వాళ్ళు చేశారు. సో ఇవి రెండు ఉంటేనే తెలంగాణకి ప్రౌడ్ మూమెంట్ అని అనుకుంటున్నాం. మీరేమంటారు? మీకేమంటారు? చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం మేము. స్టడీస్లో కూడా ఉండిద్ది, సో మనలోగా మనకు ఉండడమే చాలా బెటర్గా ఫీల్ అవుతాం. అండ్ మన తెలంగాణ సాంగ్ని కూడా మార్చడం గురించి మీ ఒపీనియన్? అదే ఉండడం బెటర్, మారవడం ఎందుకు? మన తెలంగాణ గురించి చెప్పే మంచి సాంగే అది ఉంది కదా, దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో అదే ఉంటే బెటర్. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బాగా మన నేషనల్ యాంథమ్ ఉంది, దాన్ని మారుస్తున్నాం అన్నప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మరి తెలంగాణ మారుస్తున్నప్పుడు మీకు కొంచెం కోపం రావడం అట్లా ఉందా, లేకపోతే నార్మల్గానే? నార్మల్గా ఏం లేదు, అంటే తెలంగాణ రావడం కోసం కూడా చాలామంది ఫైట్ చేశారు కదా, దాన్ని గుర్తుగానే ఇది ఉంది కాబట్టి చేంజ్ చేయడం అనేది అనవసరం. ఇప్పుడు మన ఇండియాకి ఒక లోగో ఉంది, అలానే ఇండియా లోగోని చేంజ్ చేయలేరు కదా. అలానే చూసుకుంటే ఇప్పుడు చార్మినార్ హైదరాబాద్ తెలంగాణ ఫేమస్ है, ऐसे 3-4 o'clock में ఫుల్ ట్రాఫిక్ है. హైదరాబాద్ తెలంగాణలో చాలా ఫేమస్ ఇది, అందుకే జనాలు ఏ టైంలో చూసినా ఇదే రస్తూ ఉంటుంది. మార్నింగ్ చూసినా ఎర్లీ మార్నింగ్స్ ఆర్ నైట్స్ ఏ టైం చూసినా ఒకలే ఉంటుంది. అది తెలంగాణకి ఫేమస్, తెలంగాణకే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకున్న ది బెస్ట్ ఫేమస్ ప్లేసెస్లో చార్మినార్ ఒకటి ఉంటుంది టాప్ 10లో. సో అలాంటి దాన్ని చేంజ్ చేయడం అంటే జనాలు యాక్సెప్ట్ చేయరు, ఇది తీవ్రంగా ఖండిస్తారు. దీనికోసం ర్యాలీలు ధర్నాలు చేసే ఛాన్స్ కూడా ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ యాంథమ్ లాంటిదే కదా సాంగ్ కూడా, తెలంగాణ సాంగ్ జయ జయ హే తెలంగాణ, అది కూడా మారుద్దామని చెప్పేసి రైటర్స్ని కూడా అదర్ స్టేట్స్ వాళ్ళని తీసుకొని రాయించడం గురించి మీరేమంటారు? అంటే ఇప్పుడు నార్మల్గా మన దగ్గర ఉన్న విద్యని మన దగ్గర పెట్టుకొని పక్క వాళ్ళని తీసుకోవడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ని ప్రూవ్ చేయాలి కాబట్టి బయట వాళ్ళని అలా తీసుకుంటే ఎలా అవుద్ది? ఇప్పుడు ఇండియాలో అదర్ కంట్రీస్ వాళ్ళు వచ్చి ఇండియాలో జెండా ఊపుతామంటే ఎలా ఒప్పుకుంటారు? అదే పాయింట్ ఇక్కడ తీసుకోవచ్చు మనం. ఎందుకంటే మన స్టేట్లో టాలెంట్ పెట్టుకొని అదర్ స్టేట్, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న వాళ్ళే ఇప్పుడు కంట్రీస్లో మన ఇండియా ఫ్లాగిల్ అక్కడ ఎగరేస్తున్నారు. అలాంటిది పోయి మనం పక్క రాష్ట్ర వాళ్ళు తెచ్చి సపోర్ట్ చేయడం అంటే సపోర్ట్ చేయొచ్చు ఓకే, బట్ మన వాళ్ళని డౌన్ చేసి సపోర్ట్ చేయకూడదు. మన వాళ్ళని పెట్టుకోవాలి, వాళ్ళు సజెషన్స్ తీసుకోవాలి, అప్పుడు హై ఉంటుంది. కానీ అలా చేస్తే మాత్రం జనాలు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల అంటే ప్రజలకి కానీ అటు అది కరెక్ట్ అని అనిపిస్తుందా? మీకు ఏమనిపిస్తుంది? దీనివల్ల పాలిటిక్స్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 5 yearsలో ఉన్న గవర్నమెంట్ని దించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు కేసీఆర్ గవర్నమెంట్లో, అంటే వితౌట్ పాలిటిక్స్ మాట్లాడుకుందాం, కేసీఆర్ గవర్నమెంట్లో వితౌట్ చేంజెస్ ఉండే ఇప్పటివరకు మనకి. ఇప్పటివరకు చాలా చేశారు. ఆ భవన్ కానీ, సచివాలయం, సెక్రటరీ అంతా చాలా బాగా చేశారు, చాలా డెవలప్ చేశారు. ఇప్పుడు మన కేటీఆర్ గురించి మాట్లాడుకుంటే చాలా ఎంఎన్సీ టాప్ ఎంఎన్సీ కంపెనీస్ తెచ్చి హైటెక్ సిటీలో చాలా ప్లేసెస్లో
సాఫ్ట్వేర్ వాళ్ళని డెవలప్ చేశారు. అమీర్పేటలో సెంటర్స్ ఉన్నాయంటే ఇప్పుడు కోచింగ్ ఇవ్వడానికి సెంటర్స్ ఉన్నాయి, మరి జాబ్ ఇచ్చే సెంటర్ ఎక్కడ ఉన్నాయి? మరి కేటీఆర్ గారు తెచ్చారు. కేటీఆర్ గారు అనువంతులు ఎడ్యుకేషన్లో టాప్ పొజిషన్లో ఉండి ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు తెలంగాణకు ఉన్నారంటే అది చాలా చెప్పుకోదగ్గ విషయం అది. సో అందుకు అలాంటి దిగ్గజాలు ఉండడం వల్ల తెలంగాణ డెవలప్ అయింది. ఇప్పుడు పాలిటిక్స్ ద్వారా మాట్లాడకపోయినా అతను చేసే మంచిని మాట్లాడుకుంటున్నాం, ఒక వ్యక్తిత్వంగా ఒక హ్యూమన్ మ్యాన్గా మనం మాట్లాడుకుంటున్నాం, పాలిటిక్స్తో సంబంధం లేదు. సో వాళ్ళు అంత బాగా రన్ చేసేది ఇప్పుడు వరకు చేంజ్ లేనిది ఇప్పుడు మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికన్నా బెటర్ ప్లేస్ ఇంకోటి చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్. ఎందుకంటే దీనికన్నా బెటర్ ప్లేస్ ఇంకోటి తెలంగాణలో ఉండదు, లేదు. ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ 10లో ఉందంటే దీని ప్రత్యేకం ఫేమస్ని చూసుకోండి. ఎందుకంటే ఏ టైంలో వెళ్ళినా చార్మినార్ రద్దీగా ఉంటాయని వింటున్నాం మనం ఎక్కడ చూసినా. సో దాన్ని మార్చడం అంటే నాట్ ఈజీ. ఇంకా మన కరెన్సీ మీద చార్మినార్ వేస్తే మంచిదే, మన కరెన్సీ నోట్ మీద వేరేది ఉంది కదా, అది కాకుండా ఇది వేస్తే ఇంకా మంచిది. అది కూడా వేసే ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి రాబోయే 5-10 ఇయర్స్లో ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫేమస్ ప్లేస్ కాబట్టి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, ఛాన్స్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం అయితే లేదు కదా. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే. తెలంగాణ లోగోలో మన చార్మినార్ అలాగే కాకతీయ కళాతోరణాన్ని మారుస్తామని, అలాగే జేజేహే తెలంగాణ సాంగ్ లిరిక్స్లో మార్పులు చేస్తామని గవర్నమెంట్ అంటుంది. దాని మీద మీ ఒపీనియన్? యాక్చువల్గా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో దానికోసం గెలిచిరు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత హామీలు మరిచేసి వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు చేసిన అన్ని కూడా మొత్తం చేంజ్ చేయాలని చూస్తుంది. అంటే వాళ్ళు చేసిన మొత్తం మర్చిపోవాలి పబ్లిక్. వాళ్ళు ప్రజల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏదైతే చేసిరో దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. మొత్తం లోగోలు కానీ వాళ్ళు కాకతీయ మన ఇవి వాటర్ ఉన్నాయి కదా, మన కాకతీయ డ్యామ్, మన కాళేశ్వరం మిషన్ భగీరథ కానీ మొత్తం అవే చేంజ్ చేస్తారు తప్ప ప్రజలకు ఏదైతే ఉపయోగం అయితే చేకూర్చారు. ఇప్పుడు ఇంకోటి 6 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఉన్నాడని, ముఖ్యమంత్రి మాత్రం ఎవరు కూడా అతనికి ఆమోదయోగ్యం చేయట్లే. ఇతను మన రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిండు, అతను ముఖ్యమంత్రి ఎవరు కూడా ఆమోదం చేయట్లే. ఇంకా 6 సంవత్సరాల చంద్రశేఖర్ లేకుండా చేస్తున్నారు. ఇదేంటంటే నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. నేను కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగానే ఉంటాయి, కానీ వ్యతిరేకంగా వచ్చిన తర్వాత మారుస్తారేమో అనుకున్నాను. కానీ హామీలను మర్చిపోయి మొత్తం ఉన్నాయని ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో వాటిని తుడిచిపెట్టడానికి చేస్తున్నారు. ఇప్పుడు మరి మన జేజేహే తెలంగాణ సాంగ్ ఉంది అంటే ఇంచుమించు అది తెలంగాణ ఒక నేషనల్ ఎంతం లాగా కదా, ఇప్పుడు దాంట్లో మళ్ళీ లిరిక్స్ మార్చాల్సిన అవసరం ఉందంటారా మీరు? అవసరం లేదు. ఎందుకు అవసరం ఉంటుందండి? ఇప్పుడు పాతది ఏదైతే చేంజ్ చేసారో ఆల్రెడీ చేంజ్ చేసి పెట్టారు, అవునా కదా? నువ్వు కొత్త లిరిక్స్ పెట్టేసాను, రెండో యాంతంగా పెట్టేసాను. రెండో యాంతం ఇప్పుడు ఎందుకు మన జనగణమన తర్వాత వందే మాత్రం ఎలా ఉందో నువ్వు రెండో తీసుకురండి. తర్వాత అలా లోగోలు మార్చే అవసరం ఏముంది? ఎందుకంటే ఏంటంటే మన కాకతీయ సామ్రాజ్యం ఉంది, అది ఎప్పటి నుంచి 7800 నుంచి ఉంది, అది ఓకే. చార్మినార్ ఉంది ఓకే, కానీ చార్మినార్ ఒకటే లోగో ఉంచి కాకతీయతో ఈరోజు చూశాను, దీన్ని మార్చే అవసరం లేదు. నేను అదే అంటున్నాను. వాళ్ళు ప్రజలకు సేవ చేయకుండా వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వాలను తుడిచిపెట్టడానికి చేయాలని చూస్తున్నారు వాళ్ళంతా. ఇప్పుడు అలాగే అది దాంతోపాటు ఇప్పుడు ఆ లిరిక్స్ మార్చేది కూడా అదర్ స్టేట్స్ని తీసుకోవడం వల్ల ఇంచుమించు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారంటే, అంటే ఇక్కడున్న కళాకారులని తెలంగాణ సింగర్స్ని అవమానపరిచినట్టే కదా, వాళ్ళతోని రాపిస్తున్నారు, వాళ్ళతోని చేపిస్తున్నారు వేరే స్టేట్స్ వాళ్ళతో. అదే మాత్రం ఎక్కిపోయింది. ఎందుకంటే జనగణమనే ఉంది, ఏదో ఒక రాష్ట్రం చేస్తుండే ఇండియా మొత్తంలో యూజ్ చేస్తున్నారు. అది ఒప్పుకోండి. నేను ఏమంటున్నాను అంటే తీసుకురండి, కానీ సెకండ్ యాంతంగా పెట్టండి, ఉన్నదాన్ని తుడిచిపెట్టద్దు. ఎందుకంటే ఆల్రెడీ 10 years దాన్ని ఫాలో అయిపోయింది. ఇప్పుడు 5 years తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ కాంగ్రెస్ మార్చాలన్నా? ఇప్పుడు దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టడం కన్నా తెలంగాణ గీతం మరియు గేయం వీటిపైన దృష్టి పెట్టుకుంటా ప్రజలను తప్పుదో పట్టిస్తూ పరిపాలన కొనసాగిస్తుంది. గతంలో ప్రభుత్వం చేసిన ఆనవాళ్ళు లేకుండా ప్రస్తుతం వీళ్ళ ఆనవాళ్ళు ఉండేటట్టు చిహ్నాన్ని కానీ లోగోని కానీ మారుస్తూ పరిపాలన తగ్గిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభుత్వం పరిపాలన మొదలైన 4 నెలలు అయినా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా సిగ్గుచేటు ప్రభుత్వానికి. నిజంగా ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మొదటి కారణం విద్యార్థులు. అటువంటి విద్యార్థులకు ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేడు. ప్రస్తుతం టెట్ ఫీజును 400 ఫీజును 1000 పెంచారు. అలాగే ట్రాన్స్పోర్ట్ అప్పుడు ఎట్లుండే టెట్ ఎగ్జామ్ ఏ డిస్టిక్లో ఆ డిస్టిక్లో ఉండేది. ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ కూడా మన సిటీలో హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. అది కానీ ప్లస్ మళ్ళీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఏమి వసతులు ఏర్పడలేదు. యూనివర్సిటీలు ఎక్కడ సమస్య అలాగే ఉన్నాయి. ప్లస్ మళ్ళీ
కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవు. అప్పటివే ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తగా ఏమి కూడా లేవు. ప్లస్ ప్రతి జనవరి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తున్నారు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు. ఇంతవరకు ఏ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ లేదు. జస్ట్ మాయమాటలు చెప్పి గత ప్రభుత్వాలు ఎలాగో పరిపాలించారు, ఇప్పుడు కూడా అలాగే జస్ట్ నామకే వాస్తు. అంటే మేము ఒడ్డెక్కినాక ఓడం వల్ల ఒడ్డు అయినాక అంటే ఆ విధంగా ఉంది ప్రభుత్వ పరిపాలన కూడా. అప్పుడు వచ్చి హామీలు ఇచ్చి విద్యార్థుల కోసం ఎన్నో అవన్నీ చేసి మళ్ళీ అవన్నీ అంటే ముగింపు చేశారు ఆ పథకాలను కూడా. అలాగే మళ్ళీ ప్రభుత్వం ఈ లోగో పైన అంటే అమరవీరుల స్తూపం ఇది బాగానే ఉంది, కానీ ఇదివరకు ఉన్న కాకతీయ కట్టడాలు కానీ చార్మినార్ కానీ వాటి నుంచి అంటే దానిలోనే కొత్త లోగోలు కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇంకా. కానీ వాటిని తీసేయడం వల్ల సాంస్కృతికంగా చాలా దెబ్బతింటుంది. అంటే ఒక వర్గం వ్యతిరేకించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీనివల్ల. ఎందుకంటే అవి ఎప్పుడు కట్టడాలు కాబట్టి కాకతీయ అంటే వాళ్ళు గొలుసుగట్టు చెరువు నిర్మించి వాళ్ళ ప్రత్యేక కళాతోరణం అది. దాన్ని చార్మినార్ 1591లో ఎప్పుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. అంటే అంత వారసత్వ కట్టడాలు ఉంటే బాగుండని నా యొక్క ఫీలింగ్. వాటితో పాటు ఉండాలి అమరవీరుల స్తూపం, అంటే అందులో అమర్చిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. మళ్ళీ తెలంగాణ గీతంగా అందశ్రీ రాసిన జయ జయ తెలంగాణ బాగుంది, కానీ దానికి స్వరాలు ఆంధ్ర వేరేకు ఇవ్వడంతో కొన్ని వ్యతిరేకత ఎదుర్కొంటారు. అంటే మన దగ్గర కూడా ఉన్నారు అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్స్, వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుంది. అంటే బాగానే ఉంటుంది, కానీ అంటే వాళ్ళకి ఇచ్చడం వల్ల విమర్శలు ఎదుర్కొంటుంది అన్న అభిప్రాయం నాలో ఉంది. ఇప్పుడు ప్రజెంట్లీ లోగో కొత్తగా తయారు చేసి ప్రజెంట్లీ అమరవీరుల స్తూపం పెడుతున్నారు కదా. అది మనకు 700-800 సంవత్సరాల కాకతీయ తోరణం ఉంది, 400 సంవత్సరాల చరిత్ర గల చార్మినార్ ఉంది. దాంతోపాటు అది పాత ఉన్న దాంట్లోనే మనది అమరవీరుల స్తూపం పెడితే బాగుంటుంది అన్నట్టు. అలాగే మనం 700-800 సంవత్సరాల కాకతీయాల చెరువులు, గొలుసుకట్టు చెరువులు, దాన్నే మనం గోల్కొండ నవాబులు, నిజాములు దాన్నే ఫాలో అవుతూ మన గవర్నమెంట్ మన ఆంధ్రాలో కలిసినప్పుడు ఆ గవర్నమెంట్ తొక్కిపారేసింది. దానివల్ల మన తెలంగాణ వచ్చింది. తెలంగాణ తర్వాత మన టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా దాన్నే ఫాలో అయింది. ఇప్పుడు ప్రజెంట్లీ ఈ గవర్నమెంట్ 6 months అయ్యా కానీ దాన్ని ఫాలో అవ్వడం లేదు. పైగా కరెంట్స్ పోతున్నాయి. పైగా మనకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాడు, జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. పైగా 30,000 జాబ్లు వేసి అన్నారు. 30,000 ఎక్కడ వేసిండ్రో ఏమో అతనికే తెలియాలి. పైగా డిఎస్సి జాబ్స్ పర్పస్ 26,000 ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు వదిలేసి 10,000 ఖాళీలతో ఇప్పుడు ప్రజెంట్ టెట్ నడుస్తుంది. దాని తర్వాత దాని మీద కూడా డేట్ అనేది ఫిక్స్ ఏం చేయలే. ఇవి కొద్దిగా కరెంట్ పోతుంది. పైగా యూనివర్సిటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని యూనివర్సిటీలో పైగా జేఎన్టీలో అయితే ప్రజెంట్లీ ప్రైవేట్ ప్రొఫెసర్ని వీసీగా ప్రకటించిండు. అది ఎంతవరకు సమంజసమో సార్కి గవర్నమెంట్కే తెలియాలి. అలా కాకుండా ఏదైనా పర్మనెంట్ ఉన్న సొల్యూషన్ చూస్తే బాగుంటుందని మా అభిప్రాయం. వాట్ ఎవర్ ద సింబల్ ఈస్, వాట్ ఎవర్ ద లిరిక్స్ ఆర్ ఇన్ ద సాంగ్, అది ఏదైనా కావచ్చు. కానీ ఓవరాల్గా మన తెలంగాణ వచ్చి ఆల్మోస్ట్ 10 years అవుతుంది. ప్రోగ్రెషన్ అండ్ డెవలప్మెంట్ అనేది మోర్ ఇంపార్టెంట్ కదా. మనం యాజ్ ఎ పర్సన్గా మనం ఏం చేస్తామంటే ఫోకస్ వీటి మీద ఉంటుంది. అది అంటే ఇప్పుడు ఈ వర్గం ఇట్లా ఫీల్ అవుతున్నారు, ఆ ఇప్పుడు ఫీల్ అయ్యే వాళ్ళు ఏదైనా ఫీల్ అవుతారు. కానీ డెవలప్మెంట్ అనేది మోర్ ఇంపార్టెంట్ దాన్ ఆల్ దీస్ స్మాల్ థింగ్స్ అని నా పర్సనల్ ఫీలింగ్. ఇప్పుడు నేను కూడా 3rd yearలో ఉన్నాము. ఇప్పుడు ఏం డెవలప్ అయింది అంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా. డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఏ పార్టీ అన్నా రాని, ఇప్పుడు మొన్న టీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ, అంటే సొసైటీ మీద ఏం ఇంపాక్ట్ పడుతుంది అనేది చూడాలి. కానీ ఇప్పుడు లిరిక్ చేంజ్ చేయడం వల్ల ఏం పడుతుంది మనకి? ఇప్పుడు సింబల్ చేంజ్ అయింది, దానివల్ల పెద్ద అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఒపీనియన్స్ వేరు. బట్ నా అదేంటంటే ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అన్న ఫీలింగ్. ఇప్పుడు మనకు తెలంగాణ తెచ్చుకొని 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల కాలంలో మనము ఆ రోజు తెలంగాణ ఎంతో పోరాటాలతో 1969 నుంచి అంతకుముందు సాయుధ పోరాటాల నుంచి ఎన్నో పోరాటాలు చేసుకొని మన తెలంగాణ 2014లో సాధించుకున్న తర్వాత మనకంటూ ఒక లోగో ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు విద్యావంతులు మేధావులు అందరం కలిసి ఒక లోగోని చేయడం జరిగింది. ఆ లోగోలు ఏంటంటే కాకతీయుల కాలం నాటి చరిత్రను ఉట్టిపడే విధంగా, వాళ్ళు కట్టించిన చెరువులైనా సరే వాళ్ళ సంస్కృతిని సాంప్రదాయాలని ఆ రోజులని ఉట్టిపడే విధంగా మనము కాకతీయ తోరణం పెట్టుకోవడం జరిగింది. చార్మినార్, ఇప్పుడు మనం హైదరాబాద్ గుర్తొచ్చేది చార్మినార్. మన తెలంగాణలో ఒక గుర్తింపుగా ఉన్నది చార్మినార్. ఆ చార్మినార్ లోగోని పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే 10 ఏళ్ల కాలంలో ఈ లోగోతోటే అంటే జనాలందరూ ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయారు ఏంటంటే మనకు ఈ లోగో ఉన్నదని. మళ్ళీ ఏంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాగానే మళ్ళీ ఈ లోగో చేంజ్ చేయడం ఏంది?
ఏంటంటే సరే లోగో నీకు నచ్చకపోతే, ఈ ప్రభుత్వానికి నచ్చకపోతే 10 ఏళ్ళు అవుతుంది మనకు తెలంగాణ తెచ్చుకొని. ఆ రోజు ఎందుకు మీరు ప్రశ్నించలేదు? ఈరోజు ఏంటంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు తెచ్చిన పథకాలైనా ఏదైనా సరే వాళ్ళని రూపం ఆపడం కోసం చేస్తురా? మీ స్వార్థ బుద్ధితో చేస్తురా? మీరు ఏ ఉద్దేశంతో చేసినా కానీ మేము చెప్పేది ఒకటే, తెలంగాణ సమాజం మేము కూడా తెలంగాణ కోసం పోరాడినాం. ఏంటంటే తెలంగాణ లోగోని మార్చడం కంటే తెలంగాణలో ఉన్న సమస్యలని మార్చురు. మార్పు కోసం వచ్చినామన్నారు కదా కాంగ్రెస్. మీ మార్పు అనేది జనాల సమస్యలను తీర్చే విధంగా ఉండని. సరే ఈ లోగో వచ్చింది, ఇందులో మన అమరవీరుల స్తూపాన్ని పెట్టడం చాలా స్వాగతిస్తున్నాం. నేను ఒక నల్గొండ బిడ్డనే. ఆ రోజు పోరాటం చేసి ఎన్నో పోరాటాలతో మనం తెచ్చుకున్నాం తెలంగాణ. ఏంటంటే నువ్వు ఈరోజు కేసీఆర్ గారు ఏం చేసిరు, రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏం చేసిరు, మన లోగోలో అమరవీరుల స్తూపాన్ని పెట్టారు. దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ మీరు ఈ లోగో పెట్టంగానే మీకు తెలంగాణ సమాజం మొత్తం మీ వైపు ఉంటుంది అని ఆలోచించడం తప్పు. ఎందుకంటే ఆ రోజు మీరు తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు మీరు తెలంగాణ గురించి ఏ విధంగా మాట్లాడారు? అప్పుడు ఆంధ్రోల పక్షాన ఉన్నారు కదా. అప్పుడు ఆంధ్రోల పక్షాన ఉండి తెలంగాణ విషయంలో ఏం పోరాటం చేసి ఏం చేసారు? ఒక ఆలోచన చేయలేదు, ఒక రోడ్డు మీద కూడా ఎక్కలేదు మీరు. ఈ రోజు వచ్చేసి అమరవీరుల స్తూపం పెడుతున్నాం, మేము చేస్తున్నామంటే దాన్ని ఎట్లా మేము స్వీకరించాలి? సరే మీరు అమరవీరుల స్తూపాన్ని పెట్టడం కంటే అమరవీరులు అయినటువంటి 1200 మంది చనిపోయారు కదా, వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి. ఈరోజు గీతాన్ని చూసినట్లయితే తెలంగాణ గీతం మన అందశ్రీ రాశారు. అందశ్రీ ఈరోజు ఏంటంటే దానికి ట్యూన్ ఇవ్వడం కోసం కీరవాణిని పిలిపిస్తున్నారు కదా. మన తెలంగాణలో లేరా? సరే తెలంగాణలో అంత మేధావులు లేకపోతే మనం ఈరోజు తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నాం? ఎంతోమంది పాటలతోటి, గేయాలతోటి, రచనలతోటి, వాళ్ళ కవితలతోటి, వీటితోటే కదా మన తెలంగాణ మన ఉవ్వెత్తున ఉగిసిపడింది. అలాంటి వ్యక్తులు మన తెలంగాణలో లేరా? అందశ్రీ గారు మీరు కూడా ఒక ఆలోచన చేయండి. మన తెలంగాణలో ఎంతోమంది ఉన్నారు. మన ఆంధ్రోల మీద కొట్లాడి ఆంధ్రోల పెత్తనం తగ్గించాలి, ఆంధ్రోల పెత్తనం పోవాలనే ఉద్దేశంతో మనం తెలంగాణ తెచ్చుకుంటే మళ్ళీ మీరు ఆంధ్రోలకి ఈ ట్యూన్ ఇవ్వడం ఎంత మాత్రం కరెక్ట్? మేము కిరవాణిని వ్యతిరేకిస్తలేం. ఆయనకు ఆస్కార్ అవార్డు వచ్చిందేమో, ఆస్కార్ అవార్డు కోసం ఇప్పుడు మన గీతాని ఆస్కార్ అవార్డు కోసం చేస్తున్నామా? సరే ఈరోజు బాగలేదంటారు. ఈరోజు ఇంతకుముందు మీరే వాడారు కదా. ఈ తెలంగాణ ఉద్యమం టైం నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్క నోళ్ళల్లో పాట మారుమోగిపోతుంది. మేము అనేది ఏంటంటే ఈ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఈ అమరవీరుల లోగో పెట్టడం స్వాగతిస్తున్నాం, మంచిగానే ఉన్నది. కానీ ఇప్పుడు మీరు ఇలాంటి పరిస్థితులల్లో 10 ఏళ్ల కాలంలో ఇలాంటి లోగోలు పెట్టడం కన్నా తెలంగాణ సమాజానికి 6 గ్యారెంటీలు అన్నారు, మార్పు రావాలన్నారు. మార్పు ఏంటి? విద్యార్థుల కోసం మీరు ఏం చేశారు? యూనివర్సిటీలలో చూసుకున్నట్లయితే యూనివర్సిటీలలో ఏడేసిన గొంగడి ఆనే ఉన్నది. ఒక ఫ్యాకల్టీ లేదు, ఒక ప్రొఫెసర్లు సరిగ్గా లేరు, విద్యార్థులకు సౌకర్యం లేదు. మా యూనివర్సిటీలో చూసినట్లయితే ఇంతవరకు ₹1 లేదు. హాస్టల్లో మేము ఎట్లాంటి తిండి తింటున్నామంటే మీరు రోజు చూస్తున్నారు యూనివర్సిటీలో ఎలాంటి ప్రాబ్లం, కరెంటు చక్కగా లేదు. మీరు మార్పు రావాలన్నారు. కరెంటు ఇంతకుముందు మన తెలంగాణ రావడం కంటే ముందు ఏ విధంగా అయితే మన ఆంధ్రోల పాలనలో అదే విధంగా ఈరోజు కూడా కరెంటు పోతూనే ఉన్నది. కరెంటు కోతలు అలాగానే ఉన్నాయి. రైతులు కళ్ళంలోకి పోయి చూడండి ఒకసారి, రైతులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అవి వడ్లని కొనండి, రైతు బంద్ చేయండి. ఉచిత బస్సులు అన్నారు. ఉచిత బస్సుల వల్ల ఉపయోగాలు ఏం లేవు, నష్టాలు తప్ప ఉపయోగాలు లేవు. ఇలాంటి పరిస్థితులు ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించకుండా మీరు ఈరోజు ఈ లోగో చేంజ్ చేస్తున్నాం, ఈ గీతుని చేంజ్ చేస్తున్నాం. గీతుని మనం ఆల్రెడీ ఉన్నది గీతుని మనం పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు లోగో గురించే ఇప్పుడు కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. లోగో ఉన్నది కదా, సరే మార్పులు అంటే తర్వాత చూసుకున్నాం. ఫస్ట్ ప్రజల సమస్య గురించి ఉండండి. మీరు వచ్చి 4 నెలలు అవుతుంది, 4 నెలల్లో ఎలాంటి మార్పు వచ్చింది? దయచేసి ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, ఈ లోగోల మీద, ఈ గీతుల మీద ఆలోచన పెట్టడం కంటే ముందుగా జనాల గురించి ఆలోచన చేయండి, జనాల సమస్యల గురించి ఆలోచన చేయండి. ఇంతవరకు మేము 4 నెలలు అవుతున్నా కానీ ఒక విద్యాశాఖ మంత్రి లేడు, విద్యార్థుల సమస్యలను పట్టించుకునేటోళ్ళు లేరు. ముందుగా విద్యార్థుల సమస్యలను పట్టించుకోండి, రైతుల యొక్క సమస్యలని, వాళ్ళ పరిస్థితిని, వాళ్ళు ఎలా ఉన్నారు ఒక రైతు బంద్ చేయండి, వాళ్ళని ఆదుకోనండి. అలాంటి మార్పులు చేయకుండా ఇలాంటి మార్పులని మేము వ్యతిరేకిస్తున్నాం. ఒకసారి ఆలోచన చేసి దీని మీద మీరు ఒక నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్, ఇప్పుడు చూసాం కదా పబ్లిక్ ఒపీనియన్ మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంది. ఎందుకు అని అంటే ప్రభుత్వానికి కాదు, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకి. ఇప్పుడు ప్రభుత్వం ఏవైతే 6 పథకాలు, హామీ పథకాలు చెప్పిందో వాటిని నెరవేరిస్తే సరిపోతుంది. కానీ ఇటువంటి అనవసరమైన పనులు అవసరం లేదు. అలా కనుక చేస్తే ప్రభుత్వానికే వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని కూడా ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఖచ్చితంగా సాంగ్ లిరిక్స్ని మార్చాలనుకుంటుందా? తెలంగాణ లోగోలో ఉన్నటువంటి చార్మినార్ కాకతీయ కళాతోరణాన్ని మార్చాలని ఫిక్స్ అవుతుందా, లేదా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా అనే వివరాలు మనకి త్వరలో తెలియాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ శశికాంత్తో భవ్యశ్రీ, మైక్ టీవీ, చార్మినార్ నుండి.